దేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శక్తి కలిగిన అతి పరిశుద్ధ నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని సందేశాన్ని వింటున్న మీ అందరికీ కూడా నిండు హృదయంతో వందనాలండి. దేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు మీరు? దేవుని కృపలో అందరూ క్షేమమే కదా? సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఓ చక్కని వాక్యం బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూసే ముందు ఒక్క మాట చెప్తాను. ఒక కొంగ చెరువు మీద అలిగిందట. ఏదో చిన్న కథ. కొంగ చెరువు మీద అలిగిందటండి. సరే, ఇప్పుడు చెప్పండి, కొంగ చెరువు మీద అలిగితే చెరువుకు నష్టమా, కొంగకు నష్టమా? ఎవరికి నష్టం అని మీరు అంటారు? చెరువుకా, కొంగకా? కొంగ అనుకుంటుంది, ఎందుకంటే అలిగింది కొంగేగా. కొంగ చెరువు మీద అలిగింది. నేను రాను ఇక నీ దగ్గరికి, చెరువులోకి నేను దిగను. నాకు దొరికే ఆహారం చిన్న చిన్న చేపలు ఇవేమి నేను తినను నీ దగ్గర. నీ మీద నాకు కోపం వచ్చింది, నేను అలిగానని కొంగ వెళ్ళిపోయింది చెరువు మీద అలిగి. చెరువు అనుకుంటుంది, ఎంత పిచ్చిదానివి, ఎంత అమాయకురాలివి నువ్వు. నా మీద నువ్వు అలిగితే అది నీకే నష్టం, కానీ నాకేమి నష్టం? నాకేముంటుంది లాసు? నా దగ్గర దొరికే ఆహారం నీకు కావాలి, అది తింటేనే నువ్వు బ్రతుకుతావు. నువ్వొచ్చి నాలో దిగి చెరువులో నా దగ్గరికి రావాల్సిన అవసరం నాకేం లేదు. ఎంత పిచ్చి కొంగవి నువ్వు అని చెరువు అనుకుంది. నిజంగా ఈ కొంగ ఒక తిక్కల కొంగ, అమాయకమైన కొంగ. చెరువు మీద అలిగి వెళ్తుంది. లేకపోతే ఇది ఒక కథే కావచ్చు కానండి. నిజంగా ఈ రోజున దీనిని మనం ఎలా పోల్చుకుంటే ఎంత బాగుందో. ఎలా పాస్టర్ గారు అంటారా? చాలామంది మందిరాల మీద అలుగుతుంటారు, సేవకుల మీద అలుగుతుంటారు, దేవుని మీద అలుగుతారు, సంఘం మీద అలుగుతారు. టోటల్గా సంఘం మీద, దైవజనుడి మీద, దేవుని మీద అలిగి నేనిక మందిరానికి రాను, నేనిక చర్చిలో అడుగు పెట్టను, పాస్టర్ గారితో నేను మాట్లాడను, పాస్టర్ గారు నాకు నచ్చలా, పాస్టర్ గారితో మాట్లాడను, ఈ సంఘ సహవాసంలోకి నేను రాను, నేను చాలా పరిశుద్ధుణ్ణి, పరిశుద్ధురాల్ని, అసలు ఈ చర్చిలో వాళ్ళందరూ పెద్ద పాపులు, ఇక్కడికి నేను రాను. లేకపోతే పాస్టర్ గారు వాక్యం ద్వారా నన్నేదో అన్నాడు, ఆ ప్రసంగాలు నాకు నచ్చలా, ఏదో ఒక కారణం. ఉంటారా ఇట్లాంటి వాళ్ళు? ఓ బోలెడు మంది. సంఘాలు మారిపోయేవాళ్ళు, ఆత్మీయ తండ్రిని ఏడిపించేవాళ్ళు, దుఃఖపరుస్తారుగా. ఈ చివరి రోజుల్లోనండి ఎవరు పడితే వారు ఎక్కడ పడితే అక్కడ ఆరాధనలు ఏసీ మందిరాల్లో బ్రహ్మాండంగా దొరుకుతున్నాయి. ఇంకా స్థానిక దైవజనుడు, ఆయన కష్టపడి కట్టాడు, నా కోసం కన్నీరు గార్చాడు, ఆ దైవజనుడు ప్రార్థన చేస్తేనే కదా నేను రక్షణ పొందాను, నాకు బాగోపోతే ఆ దైవజనుడు ప్రార్థన చేస్తేనే కదా ఆ రీతిగా స్వస్థత పొంది యేసయ్యను తెలుసుకున్నాను. ఓ, నాకు దెయ్యం పట్టినప్పుడు దైవజనుడు ప్రార్థన చేస్తే దేవుడు నన్ను బాగు చేశాడు, ఈ దైవజనుడే నాకు బాప్తిసం ఇచ్చాడు, ఈ దైవజనుడే బలారాధన ఇచ్చాడు, ఈ దైవజనుడు నా కోసం ఎన్నిసార్లు మా ఇంటికి వచ్చాడో, ఎంత బలపరిచాడో, నేను తప్పిపోతుంటే ఏముండవండి. అబ్బే, ఇవేవి ఉండవు. వెంటనే అక్కడ ఏదో బాగుంది, తండోపతండాలుగా జనం వెళ్తున్నారు. ఇక ప్రభు ఉన్నాడా లేడా దాంతో మనకు అసలు పనే లేదు, వీళ్ళు కూడా హ్యాపీగా వెళ్ళిపోవటమే. స్థానిక దైవజనుడు మాత్రం భలే దుఃఖపడతా ఉంటాడు. పిల్లలు, అసలు ఇంత చిన్న లాజిక్ మీరు ఎలా మిస్ అయ్యారు? అసలు స్థానిక దైవజనుడు కన్నీరు పెట్టి, అయ్యో ఇంత ప్రయాసపడ్డాను, ఇంత కష్టపడ్డాను, 15-20 ఏళ్ళగా వాక్యంలో పెంచాను, వీళ్ళు ఇట్లా వెళ్ళిపోయారని స్థానిక దైవజనుడు దుఃఖపడుతుంటే, నువ్వు ఎంత పెద్ద మందిరానికి వెళ్ళినా దేవుడు నిన్ను దీవిస్తాడంటారా? పరలోక రాజ్యానికి మీరందరూ వస్తారని మీరు అనుకుంటున్నారా? మీరు అడగొచ్చు, అయ్యగారు మందిరం మారొచ్చు, ఎప్పుడు వెళ్ళొచ్చు అట్లా? ఏదో వేరే ఊరు నుంచి ఈ ప్రాంతానికి వచ్చావు, ఉద్యోగం నిమిత్తం మంచి మందిరం చూసుకోవాలి, వెళ్ళాలి.
లేదా నువ్వు ఏ మందిరానికి వెళ్ళట్లేదు, యేసు ప్రభువుని తెలుసుకున్నావు. ఏదో ఒక చక్కగా ఎదిగేటటువంటి మందిరం ఉండాలి. అలా రకరకాల కారణాలను బట్టి మీరు వెళ్ళొచ్చు, కానీ ఊరక మందిరాల మీద అలిగి దైవజనుని దుఃఖపెట్టి దైవజనుని ఏడిపించి నేను అటు వెళ్తా ఇటు వెళ్తా. కొంతమంది కంటే మందిరాలు ఏదో అనుకున్నది దొరకదో, ఏ పెత్తనాలో కోరుకుంటూ ఉంటారా, ఇవి ఉండవు. లేదా అసలు పాపంలో ఉన్నటువంటి వ్యక్తివి అయితే నువ్వు దైవజనుడు వాక్యం అందిస్తుంటే ప్రతిదీ నీకే తగిలిద్ది. దేవుని వాక్యం అసలు వాక్యానికి ఉన్నటువంటి కోణమే, దీని అలవాటే పాపిని ఖండించి గద్దించి సరిచేయటం. ఇంకేముంది, నా పాపాన్ని ఎత్తి చూపించారు, నా గురించే చెప్పారు, నన్నే అన్నారు, నేను ఇక మందిరానికి రాను, పాస్టర్ గారి మీద పగబెట్టుకోవటం, మందిరాల మీద అలగటం, సంఘానికి దూరం అవటం. నీకు అసలు ఇప్పుడు నేను చెప్పిన ఈ లిస్ట్ ఉందో చూశారండి, ఏమాత్రం క్షేమం కాదు, ఏమాత్రం క్షేమం కాదు. తప్పకుండా తిరిగి వెళ్ళిపో, నీ ఆత్మీయ తండ్రి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి సరి చేసుకొని హ్యాపీగా మీ మందిరాల్లో ఉండు. అదే ఏదన్నా వేరే ఊరు నుంచి వచ్చి వెళ్తున్నానయ్యా, లేకపోతే కొత్తగా తెలుసుకొని ఏటకే మొదటిసారి వెళ్తున్నాను, ఏం తప్పులేదు, వెళ్ళొచ్చు, దానికేముంది. నాకు ఎక్కడా వాక్యం లేదండి, ఎదగలేకపోతున్నాను, ఇక్కడ బాగుంది, ఇక్కడికి వచ్చానండి, ఎదుగుతున్నాను, నాకు అసలు మా సేవకులు ఎవరు లేరండి, ఓకే. ఒక పద్ధతి ఉంటుంది, ఒక క్రమం ఉంటుంది, క్రమం ఉంటుంది. నీ దైవజనుడు ఎన్నోసార్లు వచ్చి నిన్ను పిలిచి కూడా ఉంటాడు. అయ్యా ఇంత చిన్నదానికే వెళ్ళిపోతే ఎట్లాగయ్యా రాయి అని. కానీ నువ్వేం చేస్తావు తెలుసా, చెరువు మీద అలిగిన కొంగవు కదా, సాధారణంగా నువ్వేం చేస్తావంటే మొలగ చెట్టుకి కూర్చుంటావు. దైవజనుడు నా ఇంటికి వచ్చి పిలుస్తున్నాడంటే నేను ఎంత గొప్పోడిని అనుకుంటావు, నేను ఎంత గొప్పదాన్ని అనుకుంటావు, అలా పోతావు, అలా తీసుకుంటావు. అంతేకాని ఆ దైవజనుడు నా ఆత్మ కోసం నేను నశించకూడదని మరలా వచ్చి నా కోసం ఆయన బ్రతిమిలాడి పిలుస్తున్నాడు. అసలు పిలవాల్సిన అవసరం ఆయనకే ఉంది, తినటానికి ఉంది, ఉండటానికి ఉంది. ఆ దైవజనుడు రావాల్సిన అవసరతే లేదు, నా కోసం వచ్చాడని నువ్వు అనుకోవు. చెరువు మీద అలిగావు, ఖచ్చితంగా నీకు ఎండుతుంది, ఫిక్స్. గుర్తుపెట్టుకో దీన్ని. బైబిల్లో ఉందా చూడు, ఒకసారి చూడు. దేవుని సన్నిధికి దూరం అయితే ఎలా ఉంటుందని బైబిల్ చెప్తుంది. 16వ కీర్తన 4వ వచనంలో ఇలా అన్నాడు, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును, శ్రమలు విస్తరించును. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరిస్తున్నావు, దేవుని మందిరాన్ని మానేసావు, లోకంలో కలిసిపోయావు. ఇప్పటి వరకు మనం వేరే సంఘాలకు వెళ్ళిపోవటం తప్పు అని చెప్పుకున్నాం. కొంతమంది లోకంలో కలిసిపోతారు, టోటల్గా వేరొకరిని అనుసరిస్తుంటారు, లోకాన్ని, పాపాన్ని, సైతాన్ని అనుసరిస్తూ ఉంటారు. అబ్బో, శ్రమలు విస్తరిస్తాయి, శ్రమలు విస్తరిస్తాయి. మంచిది కాదండి, మంచిది కాదు. రూతు గ్రంథాన్ని మీరు చదవండి. వేరొక పొలంలోనికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండి ఏరుకో. బోయ చెప్పాడు రూతు, నీ స్థానిక సంఘంలో ఉండు. ఎంత చక్కని మాట. ఇక్కడేమో టోటల్గా దేవుడే లేకుండా, మందిరమే లేకుండా టోటల్గా లోకంలో కలిసిపోతే ఎన్ని శ్రమలు విస్తరిస్తున్నాయి ఇక్కడ, ఎన్ని కష్టాలు. మంచిది కాదు. ఒకసారి ఆగి ఆలోచించు, మార్చుకో. ఇలాంటి విషయాలు నేర్చుకుంటున్నప్పుడు చక్కగా మార్చుకో. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కొంగ చెరువు మీద అలిగితే కొంగకే నష్టం. నువ్వు దేవుని మందిరం మీద అలిగి దేవునికి దూరం అయితే ఎంతోమంది అలా దేవుని సేవకుల మీద, సంఘం మీద అలిగిన వాళ్ళు చాలా దెబ్బతిన్నారు. ఫస్ట్ బాగున్నట్టే ఉంటుంది, తర్వాత బాగుండదు. సరిచేసుకొని ఒక ఆలోచన చేసి మరలా నీ తల్లి సంఘానికి వెళ్ళి దైవజనుడితో సమాధానపడి చక్కగా మందిరంలో ఎదుగు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన చక్కని సందేశం మీ పిల్లలకు దీవెనకరంగా మార్చండి, కృప చూపించండి. ఎంతైనా ప్రభువా, మీరు నమ్మదగిన దేవుడు. మీ ద్వారా కలుగుతున్న ప్రతి ఆశీర్వాదం మీ పిల్లలకు ఇవ్వండి. మేమెప్పుడూ సంఘాల మీద, సేవకుల మీద, మీ మీద అలిగి దూరం కాకూడదని అట్టి కృపా దీవెన మీ పిల్లలకు దయచేయండి. స్థానిక సంఘంలో నమ్మకంగా ఉన్నప్పుడు కలిగే ఆశీర్వాదాలన్నీ ఇవ్వండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.